హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మీ లైఫ్ ఎలా ఉంది? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. చూస్తున్న మా యూవర్స్ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉంది? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఒకసారి చెక్ చేద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే చెప్పండి అమ్మ. చెప్పింది నేనైనా చెప్పించేది మీరు. శ్రీమాత్రే నమః. చూస్తున్న మా యూవర్స్ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉంది? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చెప్పండి. చెప్పండి. చూస్తున్న మా యూవర్స్ యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. చూస్తున్న మా యూవర్స్ యొక్క లవ్ లైఫ్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ప్రజెంట్, ఓకే. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. బట్ మనం ఫస్ట్ ప్రజెంట్ తీసాం కాబట్టి ప్రజెంట్ ఇలా అనేసి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఓకేనా? సడన్గా స్టార్టింగే నాకు ప్రజెంట్ వచ్చేసింది, సారీ. అందుకే ప్రజెంట్ది మళ్ళీ మధ్యలో పెట్టేసేసి పాస్ట్ది ఇక్కడ పెట్టేశాను, ఫ్యూచర్ది పెట్టేశాను. ఓకే. మీ లవ్ లైఫ్ ఎలా ఉంది ఒకసారి చెక్ చేద్దాం. పాస్ట్లో ఎలా ఉన్నారు, ప్రజెంట్లో ఎలా ఉన్నారు, ఫ్యూచర్లో ఎలా ఉంటారు? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఓకే. వాళ్ళు టూ కార్డ్స్ తీసుకుందాం, క్లారిఫికేషన్ కూడా చేసుకుందాం. ఓకే. ఇది ఫ్యూచర్, ఇది ప్రజెంట్, పాస్ట్ మీ లవ్ లైఫ్. ఓకే. బాటమ్ ఆఫ్ ది డెక్. పాస్ట్లో మీ లవ్ లైఫ్లో వన్ సెకండ్ మైక్ సరిగ్గా పెట్టుకుందాం. వినిపించట్లేదు, క్లారిటీ లేదు అంటున్నారు. గట్టిగా మాట్లాడతానండి. సో పాస్ట్లో సడన్గా మీ సిచ్యువేషన్లో మీ లవ్ లైఫ్లో టవర్ మూమెంట్ వచ్చేసేసింది. ఎందుకు అనంటే మీరు చాలా చూస్తున్న మా యూవర్స్ చాలా 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 మీ పర్సన్ చాలా ఇష్టపడ్డారు. మీరు ఇష్టపడ్డంత, మీరు చూపించినంత కేరింగ్, మీరు చూపించినంత వాళ్ళ మీద ప్రతిదీ ఏది అయినా సరే వాళ్ళు మీకు అలా ఇవ్వలేదు. బట్ ఏంటి అని అంటే మీరు ఏది చెప్తున్నా అనటము, వాళ్ళ మనసులో ఉన్న ఏ విషయం మీకు చెప్పకపోవటము, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకపోవటము, ఇలా ఉంది పాస్ట్లో. ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకపోవటము. సో ఎనీవే ఏంటి అని అంటే మీరు చూపిస్తున్న దానికి చాలా నిర్లక్ష్యము, ఏముందిలే ఏంటిలే అని చెప్పేసి అని మిమ్మల్ని పట్టించుకోకపోవటము, తన ఆలోచన, తన ధ్యాస
వేరే పర్సన్ పైన కానీ వేరే వర్క్ పైన కానీ వేరే వాడు ఏదైనా సరే వాళ్ళకి అలా ఉండిపోయింది. మిమ్మల్ని పట్టించుకోకుండా వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించుకుంటూ ఉండటము. సో మళ్ళీ తను మారినట్టు మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అనుకోనటము, మిమ్మల్ని అప్పుడే మభ్యపెట్టటము, వస్తాను నీ లైఫ్లో ఉంటాను అని చెప్పటము, వాళ్ళకు నచ్చినప్పుడే మాట్లాడటము, నచ్చినప్పుడే మీ లైఫ్లోకి రావటము, ఎనివే ఆ తర్వాత వాళ్ళ దారి వాళ్ళు చూసుకునటం, ఇలా ఉన్నారు క్లారిటీ లేకుండా. ఆ విషయంలో మీకు చాలా 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 విరక్తి కలిగిపోయింది. మీకు ఆ విషయంలో చాలా చాలా విరక్తి కలిగిపోయి మీరు ఎలా మొండిగా ధైర్యంగా మీరు ముందుకెళ్తున్నారు పాస్ట్లో. ఇది ఆ పాస్ట్లో మీరు ఇష్టపడ్డ పర్సన్, మీరు కావాలనుకున్న పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసేసి మిమ్మల్ని పట్టించుకోకుండా తన ఆలోచనలు, తన ప్రతిదీ ఏమైనా సరే మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండటం వల్ల మీకు మీరే ఒక మోడల్ సెట్ చేసుకొని అందులోనే ఉండిపోయి, ఇలా నేను ఎంత ప్రేమించినా, ఎంత కష్టపడ్డా, ఎంత చూసుకున్నా, బట్ అయినా నాకు ఇలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకున్నారు అని మీకు మీరే ఆలోచించటము, 10 of వర్డ్స్ విపరీతంగా బాధపడటము, మిస్ అవ్వటము, ఏడవటము, నిద్ర లేకపోవటము, డార్క్ చీకట్లో ఉండిపోవటము, ఎవరితో మాట్లాడాలని లేదు, ఎవరిలో కలవాలని లేదు. బట్ ఏమైనా సరే మీరు మాత్రం మీ లోపలనే బాధపడి మీకు అంత వెన్నుపోటు పొడిచిన, అంత బాధకు గురి చేసిన ఆ పర్సన్ మిమ్మల్ని పదే పదే మీకు గుర్తుకు రావటం, ఏడవటము, హెడేక్, హెల్త్ ఇష్యూస్, మనీ ఖర్చు అవ్వటం, ఏమైనా సరే మీరు చాలా లాస్ అయ్యారు ఆ పర్సన్ గురించి. సో మీరు మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి వేరే పర్సన్ రావటం, ఇది 2 సినారియోస్ అండి. ఇంకో పర్సన్తో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, బట్ మీరు భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, చెయ్యాలా వద్దా అనుకుంటున్నారు. ఒక సినారియో. ఇంకో సినారియో, ఇంత డోకా చేసినా, ఇంత బాధ పెట్టినా, ఇంత మోసం చేసినా మళ్ళీ ఆ పర్సన్తోనే న్యూ బిగినింగ్ చేయాలని మీరు ఆలోచించటం. ఆయనతో ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళీ గ్రో రావాలి, తను మన నా లైఫ్లోకి రావాలి, నేను తనతో హ్యాపీగా ఉండాలి, హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలని చెప్పేసానని గతంలో మీరు ఇలాంటి ఆలోచనలతో ఉండిపోయారండి. ఇది గతం తాలూకు. తనతో న్యూ బిగినింగ్ చేయాలని మాత్రం చాలా చాలా ఇప్పటికీ కూడా మీ మనసులో ఉంది. ఇది గతం, ఇది ప్రజెంట్. ఓకే, వీటికి క్లారిఫికేషన్ తీద్దాం. గతానికి క్లారిఫికేషన్ అవసరం లేదు, బట్ ఏంటి అని అంటే ప్రజెంట్కి మాత్రం మనం క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకేనా? ఏంటంటే మీకు ఆప్షన్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసాను మీకు. ఇక్కడ నేను గతంలో చెప్పాను కదా, మళ్ళీ వేరే వాళ్ళతో కొన్ని సినారీస్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పాను కదా. హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు, పూర్తిగా హీల్ అయిపోయి న్యూ బిగినింగ్ చేయాలి, ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయాలి, హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అని చెప్పేసి ఎవరు అనుకుంటున్నారో ప్రజెంట్ వాళ్ళకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎనీవే వాళ్ళకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నేను ఏది చూస్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. వాటి కోసం కొత్త దారులు వెతుకుతున్నారు. కొంతమంది వెళ్ళిపోయిన పర్సన్ కూడా లైఫ్లోకి వచ్చారు, కొంతమందికి కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ కూడా వచ్చారు. ఆ పర్సన్ ఉండగా కూడా మళ్ళీ వేరే పర్సన్తో కూడా కొంతమంది లీడ్ చేస్తున్నారు. బట్ ఆ పర్సనా లేకపోతే వెళ్ళిన పర్సనా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పర్సన్ అని కొంతమంది ఆలోచిస్తున్నారు. అందులో చాలా 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 మెచ్యూరిటీగా ఆలోచించాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎవరితో ఉండాలి అని చెప్పేసి చూస్తున్నారు. బట్ ఏదివే ఒకసారి మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మనం మాట్లాడదాం. ఓకేనా? చూస్తున్న మా యువర్స్ యొక్క పాస్ట్ ప్రజెంట్, వాళ్ళ లైఫ్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది. చూస్తున్న మా యువర్స్ యొక్క పాస్ట్ ప్రజెంట్ లవ్ లైఫ్ ఎలా ఉంది చెప్పండి. యువర్స్ నాతో మాట్లాడండి, నాకు సమాధానం ఇవ్వండి. చూస్తున్న మా యువర్స్ యొక్క పాస్ట్ ప్రజెంట్, వాళ్ళ లైఫ్లో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్
పాస్ట్తో మనకు పని లేదు, ప్రజెంట్ ఫ్యూచర్తో కావాలి మనకు క్లారిఫికేషన్. ఓకేనా? 7 ఆఫ్ కప్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ది హెయిర్పెంట్ క్లారిఫికేషన్, 2 ఆఫ్ వ్యాండ్స్, ది స్టార్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. అమ్మ వారాహి అమ్మ. 8 ఆఫ్ స్వర్డ్స్. ఓకే, 8 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ద మూన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. క్వీన్ ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి. 7 ఆఫ్ పెంటికల్స్, అన్నపూర్ణాదేవి అర్పించినమ్మ. 7 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి. 8 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి. 6 ఆఫ్ స్వర్డ్స్, 1 మోర్, ది టవర్. బాబోయ్, భారతం పెద్దగా వెళ్ళేటట్టుగా. 2 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్, మరి 6 వ్యాండ్స్కి క్లారిఫికేషన్. ఎస్, హై ప్రిస్టస్, వెరీ గుడ్. చారియట్ ప్రజెంట్ చెప్పాను కదా మీకు 7 ఆఫ్ కప్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎనీవే చూస్తున్న మా యూవర్స్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఏది చూస్ చేసుకోవాలో ఒక క్లారిటీ కోసం ఆలోచిస్తున్నారు. ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ప్రజెంట్ ఉన్న పర్సన్తో కానీ వెళ్ళి తిరిగి వచ్చిన మీ పర్సన్తో కానీ మీరు క్లారిటీ కోసం చూస్తున్నారు. ఎవరితో న్యూ బిగినింగ్ చేయాలని ఆలోచిస్తున్నారు. మీకు దానికోసం మీ చేతిలో నేను చెప్పాను కదా 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆఫ్ వ్యాండ్స్, దేన్ని చూస్ చేసుకోవాలి? ప్రజెంటా లేకపోతే వెళ్ళిన పర్సనా, వెళ్ళి తిరిగి వచ్చిన పర్సనా? బట్ ఎనీవే ఎవరితో నేను క్లారిటీగా ఉండాలి అని చెప్పేసానని మీరు ఆలోచిస్తున్నారు. పెద్దరికంగా ఆలోచిస్తున్నారు, చాలా లాంగ్గా ఆలోచిస్తున్నారు, బ్రైట్గా ఆలోచిస్తున్నారు. పైకి మాత్రం చాలా గంభీరంగా ఉన్నారు. మీ ఏజ్ ఎంతైనా కావచ్చు, బట్ ఏంటంటే మీ ఆలోచనలు మాత్రం చాలా తలపండిపోయిన పెద్ద వాళ్ళకన్నా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీకు చాలా తెలివితేటలు ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ చేతిలో 2 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా స్టార్టింగ్లోనే. బట్ ఎనీవే, సో మీ విష్ నెరవేరిందా? మీ విష్ ది స్టార్ వెళ్ళిన పర్సన్ వచ్చారని మీరు సంతోషపడాలా? కొత్త పర్సన్తో నేను ఉన్నందుకు నేను బాధపడాలా? వాటెవర్ నేను ఏది చూస్ చేసుకోవాలి, బట్ నేను ఏం చేయాలి అని చెప్పేసి 8 ఆఫ్ స్వర్డ్స్తో మీరు కన్ఫ్యూజ్ బాధపడుతున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఏది ఏమైనా వదిలి వెళ్ళి మళ్ళీ వచ్చిన పర్సన్తో న్యూ బిగినింగ్ చేయాలని ఒక పక్క. ఆ విషయంలో మీరు చాలా చాలా బాధపడుతున్నారు. ప్రజెంట్గా నాకు తెలిసి కొంతమంది మ్యారేజ్ అయిన పర్సన్తో మాత్రం డీల్ చేస్తున్నారు ఒక సినారియో. బట్ ఏంటి, నేను ఎలా చేయాలి? నేను ఒకవేళ ఈ నా లైఫ్లో ఉన్న పర్సన్ కాకుండా వెళ్ళి తిరిగి వచ్చిన పర్సన్తో మళ్ళీ రిలేషన్ నేను కంటిన్యూ చేస్తే ఏంటి నా పరిస్థితి ఏంటి? లోకం ఏమనుకుంటుంది? ఎక్కడికి వెళ్తుంది ఈ రిలేషన్ అని చెప్పేసి మీరు ఇల్యూషన్ చీకటిని చూసి భయము, మీకు మీరే కన్ఫ్యూజ్ అవ్వటము, దాంట్లో క్లారిటీ తీసుకొచ్చుకోవాలి. కొంతమంది నాకు తెలిసి, బట్ ఏది ఏమైనా మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండాలి, లేదనుకుంటే మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండాలి. తనను మాత్రం ఎవరున్నా లేకున్నా మీ లైఫ్లో వెళ్ళి తిరిగి వచ్చిన పర్సన్ మాత్రం మీ లైఫ్లో ఉండాలని పక్కా అనుకుంటున్నారు కొంతమంది. మీ విష్ అది నెరవేరింది. ఒకప్పుడు మీ లైఫ్లో నుంచి తిరిగి వెళ్ళిపోయిన పర్సన్ తిరిగి వచ్చారు. ఆ విష్ కోరిక నెరవేరినా కూడా ఇన్ని ఆలోచనలు, ఇన్ని టెన్షన్స్, బాధపడుతున్నారు, భయపడుతున్నారు. 3 ఆఫ్ కప్స్కు క్లారిఫికేషన్ ఏంటి? ఆ పర్సన్ వచ్చారన్న సంతోషం ఒక పక్క,
అతనితో నేను ఎలా గ్రో చేయాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ఇది నిలబడుతుందా నిలబడదా. నేను చెప్పాను కదా, డ్యామ్ షూర్ కొంతమందికి పెళ్ళైన పర్సన్తోనే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, చూస్తున్న మా యువర్స్కి మ్యారేజ్ అయిపోయింది, బట్ మ్యారేజ్ అయినా కూడా గతంలో ఉన్న ఆ పర్సన్తో మాత్రం లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అది గ్రోత్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి ఆలోచించటం, వద్దు అవసరం లేదు అది వాకవే చేద్దాం అనుకునటం, బట్ వాకవే చేయలేకపోవటం. ఏంటి, సక్సెస్ వర్డ్స్తో విపరీతంగా మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు, క్లారిటీ లేదు. బట్ ఎనీవే ధైర్యం తెచ్చుకుంటా, ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకుంటా, నేను ఉంటా, నాకు ఈ పర్సన్ కూడా కావాలని మహానుభావులు కొంతమంది అలా అనుకుంటున్నారు. టవర్ మూమెంట్, ద టవర్ బాటమ్ ఆఫ్ ది డెక్, ఇందులో కూడా టవర్ వచ్చేసేసింది. ఏంటి టవర్, ఏంటి కూలిపోయింది అనుకున్నాను, వెళ్ళిపోయింది అనుకున్నాను, బట్ మళ్ళీ తిరిగి వచ్చేసింది. బట్ నేను ఏం చేయను, నేను ఎలా గ్రో చేయాలి. కానీ ఆ వెళ్ళిన పర్సన్ ఉంటేనే మీకు సఫిషియెంట్గా మీ లైఫ్లో అన్నీ ఉన్నట్టుగానే మీరు అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, తనతో ఉండాలనుకుంటున్నారు మీరు. ఏది ఏమైనా సరే నాకు ఆ పర్సన్ కావాలి, ఆ పర్సన్తో ఉండాలి, ఆ పర్సన్ ఉంటే నాకు విక్టరీ పొందినంత విలువ, నాకు ఖచ్చితంగా ఆ పర్సన్ కావాలని చెప్పేసానని మీరు అనుకుంటున్నారు. కొంతమంది ఆల్రెడీ ఆ పర్సన్తో వెళ్ళిపోయిన పర్సన్తో కూడా రిలేషన్ స్టార్ట్ చేశారు. బట్ ఎనీవే ఇది నాకు తెలిసి ఎక్స్ట్రా మ్యారేజ్ దానికి సంబంధించేసి వస్తుందండి ఈ రీడింగ్. బట్ ఎనీవే ఏది అయినా తనతో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని చెప్పేసి కొంతమంది మెయింటైన్ కూడా చేస్తున్నారు, ఆ పర్సన్తో ఉంటున్నారు కూడా. ఇది ప్రజెంట్, ఓకేనా. 1 సెకండ్ మైక్ దగ్గర పెట్టు. మరి ఫ్యూచర్ ఏంటి ఈ కనెక్షన్లో? ఫ్యూచర్ చెప్పానా, కొంతమంది లైఫ్లోకి ఆల్రెడీ ఆ పర్సన్ వచ్చారు, ఆ పర్సన్తో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంది, బట్ అయినా భయపడుతున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్, ఇది ఎవరికి రెసిడెంట్ అయిందో వాళ్ళు దయచేసి మాత్రం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఎంతమందికి రెసిడెంట్ అవుతుందో. ఇది పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. సింగిల్ క్వశ్చన్కి అయినా సరే నేను ఆన్సర్ ఇస్తాను, ఫుల్ రీడింగ్ చేస్తాను. 7 of Wands క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇది ఫ్యూచర్ అండి, ఓకేనా. ఇది ఫ్యూచర్. అమ్మ వారాహి అమ్మ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. 7 of Swordsకి క్లారిఫికేషన్. ఓ, 8 of Pentacles, Page of Cups clarification, Clear of Wands, Knight of Wands clarification, the World, ఇది కనపడుతున్నాయి అనుకుంటా కింద కార్డ్స్. ఓకే, ఇక్కడ చూస్తా, మళ్ళీ కనిపించకపోతే ప్రాబ్లం అవుతుంది. కింగ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్, 5 of Swords, 5 of Swordsకి క్లారిఫికేషన్, ది స్టార్, అందులో కూడా వచ్చేసింది డబల్. ద ఫూల్, టెంపరెన్స్కి క్లారిఫికేషన్, ఎస్. క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడతాను. 7 of Wandsకి 8 of Pentacles. మీరు ఫ్యూచర్లో ఎలా ఉంటారా అంటే, ఎక్కువగా వాళ్ళతో క్లోజ్గా ఉండకూడదు, వాళ్ళకు బాండ్ సెట్ చేస్తాను, వాళ్ళని ఎంత
బట్ మీ పర్సన్ అయినా సరే మీరైనా సరే మీరు ఏమనుకుంటారు అని అంటే ఈ టైంలో మాట్లాడదాం, ఈ టైంలో మాట్లాడకూడదు, ఇప్పుడు ఈ టైంలో కాల్ చేద్దాం. ఇది ఎక్స్ట్రా మ్యారేజ్ రీడింగ్ అయిపోయిందండి. బట్ ఏంటి అని అంటే అలా మీరు బౌండరీని సెట్ చేస్తారు. అలా మీరు సెట్ చేయొచ్చు, మీ పర్సన్ అయినా సెట్ చేయొచ్చు. ఇలా ఉండాలి, ఇంత మట్టుకే ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ కాల్స్ చేయకూడదు, ఎక్కువ మీట్ అవ్వకూడదు అని చెప్పేసానని అలా మీరు కానీ మీ పర్సన్ కానీ అనుకోవచ్చు. మోస్ట్లీ మీ పర్సనే అనుకుంటాడండి. ఎందుకంటే ఆ పర్సన్ డబ్బు పైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంటాడు. ఆ పర్సన్, మీరు చూస్తున్న పర్సన్, మీరు డీల్ చేస్తున్న పర్సన్ మీకన్నా చిన్న వ్యక్తి అయి ఉండొచ్చు, ఎమోషన్స్ కానీ ఏజ్కి కానీ, బట్ వాటెవర్ ఏదైనా సరే ఆ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు మెచ్యూరిటీ పరంగా. ఎందుకు అని అంటే అప్పుడు మీరు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీరు హ్యాపీగా ఉన్న మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చేసి మెచ్యూరిటీ లేకుండా మళ్ళీ మీకు బాండింగ్ సెట్ చేస్తారు. లేదు ఇలా కాదు, ఇలా ఎక్కువ కలవకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, నాకు వర్క్ ఇంపార్టెంట్, మనీ ఇంపార్టెంట్, అలా ఆ పర్సన్ కూడా మారొచ్చు. ఓకే. పేజ్ ఆఫ్ కప్స్తో ఇన్మెచ్యూర్, పీన్ ఆఫ్ బ్యాండ్స్. అప్పుడు మీకు ఏంటి అంటే ఓకే ఈ పర్సన్ మెచ్యూర్గా లేడు, నేను ఏం చెప్తున్నా తిని అర్థం చేసుకోడు, బట్ ఏది ఏమైనా సరే నేను ఒక కింగ్లా, ఒక రాణి, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది, పక్కా వస్తుంది ఫ్యూచర్లో. నైట్ ఆఫ్ బ్యాండ్స్, స్లో మూమెంట్, చెప్తారు, కాల్ చేస్తారు అంటారు, బట్ ఏంటంటే చెప్పిన ప్యాషనేట్గానే ప్యాషన్తోనే వస్తారు, బట్ బాధ్యతగా కాదు, ప్యాషన్తో వస్తారు. బట్ ఈరోజు వస్తారంటే వారం రోజులకు వచ్చే పర్సన్ ఆ పర్సన్. ద వీల్, ఏంటి దేవుడా నా సిచ్యువేషన్ ఏంటి, అసలు ఎటు నుంచి ఎటువైతుంది అని చెప్పేసానని మీ లైఫ్లో చాలా, మీ లవ్ లైఫ్లో చేంజెస్ అయితే కొంతమందికి అయితే రాబోతాయి. బట్ ఏ విధంగా చేంజెస్ వస్తాయి అనేది మనకు తెలియదు, దానికి మనం రీడింగ్ తీసుకుంటే కానీ తెలియదు. ఇది ఎవరికి జనరేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి. 50-60% మీకు జనరేట్ అవుతుంది, ఇది మీ రీడింగ్. లేదనుకుంటే ఇది నా లైఫ్లోనే జరుగుతుందేమో, నా లైఫ్లోనే జరుగుతుందని మాత్రం మీరు అలా అనుకోకండి. చెప్పండి కదా. క్వీన్ ఆఫ్ బ్యాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్. మీరు అప్పుడు మీ లోపల ఉన్న ఆలోచనలు కానీ మీరు కూడా సెల్ఫిష్గా కొంతమంది మారుతారు. అందులో ఏంటి 5 స్వర్డ్స్తో చాలా దేవుణ్ణి ప్రే చేస్తారు. నేను చేసిన తప్పు, నేను మిస్టేక్ చేశాను, బట్ నాకు ఏం చేయాలో తెలియట్లేదు, ఈ కనెక్షన్లో ఉండాలా, మూవ్ ఆన్ అవ్వాలా, ఏంటి స్వామి అని చెప్పేస్తారని యూనివర్స్ని ప్రేయర్ చేస్తారు, ఏంజల్స్ని ప్రేయర్ చేస్తారు, మీ ఇష్టదేవాన్ని ప్రేయర్ చేస్తారు. ఇదిగోండి ఆ ప్రేయర్ కూడా కార్డు కూడా వచ్చింది, ద స్టార్. టారో అంటే ఇలా ఉంటాయి, అసలు ఇది మామూలుగా ఉండదు. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో బట్ తెలియట్లేదు, జాగ్రత్తగా మాత్రం ఉండండి. మీరు ప్రేయర్ చేస్తారు, చాలా ప్రేయర్ చేస్తారు, చాలా 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 ప్రేయర్ చేస్తారు. మూవ్ ఆన్ అవ్వాలనుకుంటారు, కొంతమంది మూవ్ ఆన్ అవ్వాలని కూడా అనుకుంటారు. అప్పుడు మీకు ఏమైపోతుంది అని అంటే ఓపిక వస్తుంది. టెంపరెన్స్ అంటే ఓపిక. చాలా ఈమె చాలా పాజిటివ్గా, రిలాక్స్గా, చాలా ఒడిదుడుకులు చూసి కష్టాలు పడి ఒంటరిగా పోరాడిన రాణి తిని టెంపరెన్స్ అంటే. అలా టెంపరెన్స్ మీరు ఈ పొజిషన్కి వస్తారు. చూస్తున్న మా ఎవర్స్ ఈ పొజిషన్కి వచ్చేస్తారు. అప్పుడు మీరే అవేక్నింగ్ అయ్యి బిఫోర్ మీలో మీకే అవేక్నింగ్ అయ్యి ఈ ప్రేమ, ఈ లైఫ్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని బట్టి మీకు చాలా బ్యాలెన్స్ వస్తుంది, చాలా మీలో మార్పులు వస్తాయి. మీరు కొత్తగా మీరు మారబోతారు, కొత్తగా మీరే పరిచయం చేసుకుంటారు, మిమ్మల్ని మీరే పరిచయం చేసుకుంటారు. చాలా కొత్తగా, చాలా కూల్గా, చాలా ప్రజెంట్గా, పాజిటివ్ మైండ్తో, చాలా మెచ్యూర్డ్గా, ఇలా చివరికి ఇలా మీరు మారబోతారు. ఇదండి మీ లైఫ్ యొక్క ఫాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. 1 సెకండ్ మనం ఏంజల్స్ని కూడా అడగాలి. అసలు యాక్చువల్గా టారో అంటే ఏంటి అంటే మనకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మన గైడెన్స్ ఇచ్చేవి, బట్ కొంతమందికి తెలుసో తెలీదు, ఈ సిచ్యువేషన్లో మన గైడెన్స్ ఇచ్చేవి, మనల్ని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేవి, మనకు సూచనలు చూపించేది. ఇది ట్రూ టారో అంటే ఇది నిజం, అబద్ధం కాదు.
ఇది కొంతమంది అనుకోవచ్చు ఇదేంటోలే పాజిటివ్గానే ఎన్నిసార్లు రీడింగ్ చేసినా కొన్నిసార్లు ఒక వీక్ మొత్తం మనకు పాజిటివ్గానే వస్తుంది. బట్ అది కొంతమందికి పాజిటివ్ జరగకపోతే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే అసలు వీళ్ళు చెప్తున్నారు నేను చూస్తున్నారు మరి నాకు ఎందుకు జరగట్లేదు, బట్ నాకు ఎందుకు జరగట్లేదు కొంతమంది ఆలోచిస్తారు. మోస్ట్లీ నాకు తెలిసి 70-80% అలానే ఆలోచిస్తారు. ఎందుకంటే కొన్ని వేల మంది చూస్తుంటారండి, లక్షల మంది చూస్తుంటారు. ఎవరికో ఒకరికైతే జనరేట్ అవుతుంటుంది కదా. మనకెందుకు జరగట్లేదు అంటే మనకు జరగదండి, ఖచ్చితంగా మనకు జరుగుతుంది. పాజిటివ్గా మనకు ఖచ్చితంగా జరుగుతుంది అని మీరు గట్టిగా అనుకోండి, భీష్మించుకోండి, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ముందుకెళ్ళండి, దైవం మీద ఆధారపడండి, ఎప్పుడు వర్క్ చేసుకుంటుండండి, మంచి మంచి దేవుని సాంగ్స్ వినండి, మంచి మంచి దేవుని బుక్స్ చదువుతుండండి, బట్ మంచి వాళ్ళతో మాట్లాడండి. ఎనీవే ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు డౌట్ చెప్పటం, ఇది అవ్వదు ఇది అవుతుందని కొంతమంది వెనక్కి లాగుతుంటారు. మీరు ఒక్క అడుగు వేస్తుంటే వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళతో చాలా దూరంగా ఉండండి. పాజిటివ్గా ఆలోచించే వాళ్ళతో, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతోనే మీరు మూవ్ అవుతుండండి. ఎందుకంటారా, మనకు తెలియకుండానే మనం పాజిటివ్గా మారుతుంటాం, పాజిటివ్గా ఆలోచిస్తుంటాం. ఓకేనా? ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి మీ కనెక్షన్కి? ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి? ఏంజల్స్ బ్లెస్సింగ్స్ కూడా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ తీద్దాం. ఓకేనా? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. వచ్చేసింది సమాధానం. డోంట్ స్టాప్. పాస్ట్ ఇది, ఏది ఆపకు, ఏది ఆగకు. ఓకే? పీస్ఫుల్ రిజర్వేషన్. ప్రజెంట్ అంటే మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్గా హాయిగా రిలాక్స్గా వెళ్ళిన మా పర్సన్ వచ్చారు అని చెప్పేసి అని పీస్ఫుల్గా ఉన్నారు. బట్ ఫ్యూచర్కి వచ్చేసేస్తే నో, ఇలా మాట్లాడతాయండి కార్డ్స్. ఏంజల్స్ చెప్పారు మీరు అనుకునేదంతా ఫ్యూచర్కి వస్తే ఉండదు. ఇదండి సూపర్గా వచ్చింది రీడింగ్. ఎవరికైనా రెజనేట్ అయితే వాళ్ళు మాత్రం పర్సనల్ రీడింగ్ తీసుకోండి, జాగ్రత్త పడండి. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. ఫ్యూచర్లోకి వచ్చేస్తే ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఇదండి బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఏంజల్స్. ఎనీవే మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు 50-60% రెజనేట్ అవుతేనే బట్ మీకండి, లేకపోతే లీవ్ ఇట్. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూసుకోండి. స్టార్టింగ్ నుంచి ఎప్పుడైనా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మనకు అందులో ఎంత మటుకు మనకు రెజనేట్ అవుతుంది, ఎంత మటుకు మన లైఫ్లో బట్ అది మనకు వర్కౌట్ అవుతుంది అన్నది మాత్రం చూసుకోండి పక్కా. ఎందుకంటే మీరు ఎంత మటుకు చూస్తున్నారు, కొంతమంది ఫుల్గా చూస్తున్నారు, కొంతమంది బట్ అది స్టార్టింగ్ ఎండింగ్ అలా చూస్తున్నారు. బట్ అలా కాదండి, ఏదైనా సరే ఓపిక్గా మనకు ఎంత మటుకు రెజనేట్ అవుతుంది. మీరు చెప్తున్న పాజిటివ్ అన్నా మనం కొంతమందికైనా మైండ్లోకి ఎక్కుతుంది. ఏంటి అని అంటే ఓకే, కొంతమంది చెప్తుంటే వినాలనిపిస్తుంటుంది, కొంతమంది చెప్తుంటే ఖచ్చితంగా వినటం కాదు ఆచరించాలనిపిస్తుంటుంది. వినటం, ఆచరించటం అది అందరికీ అవ్వదు, బట్ అబ్బిందంటే మాత్రం మనం అదృష్టవంతులు. ఎనీవే ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. సౌండ్ అనేది కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను, బయట నుంచి కన్స్ట్రక్షన్ నడుస్తుందండి, ఆ సౌండ్స్ వస్తుంటే నేను ఏం చేయలేను, ఆ సౌండ్ పట్టించుకోకండి, సారీ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుంది అన్నది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.